నెక్స్ట్ కాకినాడలోకి ఎంటర్ అవుతున్నాం. దాని తర్వాత విజయనగరం, తర్వాత ఒడిశా, నెక్స్ట్ జార్ఖండ్. అలా ఉంది మన రూట్. అందరూ ఏముంది ట్రావెలింగ్ లో అవసరమా అలా వెళ్ళడం సైకిల్ మీద, ఏదైనా పని చూసుకుని బతకొచ్చుగా అంటున్నారు. నేను వాళ్ళకి ఒకటే చెప్పాలనుకుంటున్నా, మనం పుట్టింది 10 మందిని అవమానించడానికో విమర్శించడానికో కాదు, మనల్ని చూసి 10 మంది ఇన్స్పైర్ అయ్యేలా బతికేందుకు. వద్దు బాగా చదువుతున్నదు అని నువ్వు చదువు అని, వద్దు జాబ్ చేస్తున్నదని నువ్వు చేయమని, ఎవరితో కంపేర్ చేయకండి. నైట్ టైం 8 అవుతుంది. కాకినాడ సిటీ చూడండి ఎలా ఉందో. మీరు వీడియో చూసి వెళ్ళిపోతున్నారు. లైక్స్ మరియు ఫాలో చేస్తే నాకు సపోర్ట్ గా ఉంటుంది. రైతు దేశానికి వెన్నుముక అని ఊరికే అనలేదు. ఈ నాటేయడం చాలా కష్టమే, నడుములు పోతున్నాయి నిజంగా. అందరూ మేము కోతులనే పేజీని ఫాలో చేయండి, లైక్ చేయండి. ఈ బాబు ఆస్ట్రేలియాకి సేఫ్ గా వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. నిజంగా చెప్తున్నా, నాటేయడం చాలా చాలా కష్టమే. అందుకే ఆడవాళ్ళు ఎప్పుడు గ్రేట్ అంటారు. రైతుకు నా హ్యాండ్స్ ఆఫ్. అసలు ఇప్పుడు మనం విశాఖలోకి ఎంటర్ అవుతున్నాం. అక్కడ ఆర్కే బీచ్ లో స్టే చేసి మళ్ళీ మార్నింగ్ స్టార్ట్ అవుతా. చూడండి బీచ్ క్లైమేట్ ఎలా ఉందో. ఈ బీచ్ లో నేను నైట్ పడుకొని మార్నింగ్ రైడ్ స్టార్ట్ చేస్తా. చూడండి బీచ్ లో టెంట్ వేసుకున్నా. ఈ నైట్ కి నా రూమ్ ఇదే. కానీ ఈ వేవ్ సౌండ్ కి, ఈ కూల్ క్లైమేట్ కి పడుకుంటే స్వర్గానికి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. నిజంగా ఈ బీచ్ ఎంతమందికి ఎన్నో బాధలు ఉంటాయి, కానీ వాటిని అన్నిటిని మర్చిపోయి ఇక్కడ సంతోషంగా ఫ్రెండ్స్ తో, పిల్లలతో, వైఫ్ తో, రిలేటివ్స్ తో రకరకాల అనుభవాలు ఉంటాయి. రాంజిత్ అన్న ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు ఎందుకు ఈ అన్న ఇంట్లో వాళ్ళని వదిలిపెట్టి అలా ఒంటరిగా వెళ్ళాడు అనుకున్నా. కానీ ఇప్పుడేం నేను వచ్చాక అర్థమవుతుంది, ట్రావెలింగ్ లైఫ్ ఇంకెప్పుడు రాదు. నిజంగా రాంజిత్ అన్నకి హెడ్స్ ఆఫ్. అసలు నిన్ను చూసి నేను ట్రావెలింగ్ చేస్తున్నా, నన్ను చూసి వేరే వాళ్ళు ట్రావెలింగ్ చేస్తారు. లైఫ్ అంటే ఏంటో తెలుసుకుంటారన్న. చూడండి మార్నింగ్ అయిపోయింది, బీచ్ సన్ రైజ్ సూపర్. అసలు ఇప్పుడే స్నానం చేసి రైడ్ స్టార్ట్ చేస్తా. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఒడిశా బోర్డర్ దగ్గర ఎలా ఉంటుందో చూపిస్తా. మేము కోతులం అనే పేజ్ ని యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి అరకు ఎంత న్యాచురల్ గా ఉందో, పీస్ఫుల్ గా ఉందో. మీరు మీ ఫ్రెండ్స్ వచ్చి ఎంజాయ్ చేయండి గైస్. మనం ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు. చూడండి గైస్, ఈ చెట్లు, ఈ వాతావరణం ఎలా ఉందో మైండ్ పోతుంది నిజం. ఈ అరకును చూస్తుంటే నాకు ఈ లైఫ్ కి ఈ మూమెంట్స్, మెమరీస్ చాలు. చూడండి పడవలో ఇలా వెళ్తుంటే ఈ నేచర్ లో అసలు మనిషికి ప్రాబ్లమ్స్ ఉండవు. ప్రశాంతమైన లైఫ్ ఇక్కడే ఉంది. చూడండి నేను చెప్పిన రియల్ హ్యాపీనెస్ వాళ్ళలో కనిపిస్తుంది. వాళ్ళకున్న కష్టాలు, బాధలు అన్ని మర్చిపోయి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు చూసారా. ఇదే కదా లైఫ్ అంటే. ఈ లొకేషన్ చూస్తున్నారుగా, ఇది బొర్రా కేవ్స్. ఇది చాలా ప్రాచీనమైన కేవ్. లోపల చాలా బాగుంది. మ్యాగీ పెప్పర్ చేసుకుంటున్నా, బాగా ఆకలేసింది. మళ్ళీ 150 కిలోమీటర్లు సైకిల్ రైడ్ చేయాలి కాబట్టి టైం వేస్ట్ చేయకూడదు. అరక చూసారుగా ఎలా ఉందో. ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ దాటి ఒడిశాలోకి ఎంటర్ అవుతున్నాను. మేము కోతులం అనే పేజీని ఫాలో చేయండి, యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేయండి. బై గైస్.